హలో! వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు దోసకాయ రోటి పచ్చడి చూపిస్తున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మొత్తం రైస్ కూడా దీంతోనే తినొచ్చు. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నింటినీ కావాల్సిన వాటిని ముందుగా తరిగి ఉంచుకోవాలి. నేనైతే హాఫ్ దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కోసుకున్నాను. మిగిలిన హాఫ్ దోసకాయలు అలా పెద్దగా కోసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఒక 2 వంకాయలు, టమాటో, వెల్లుల్లి. ముందుగా ఒక టీ స్పూన్ పల్లీలను తీసుకొని ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు, వీటిని బాగా దూరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని దీని లోపలికి మనం ముందుగా కడిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక దీని లోపలికి మనము దొండకాయలు, ఇంకా దోసకాయ, టమాటో, కొత్తిమీర, పుదీనా, ఒక 2, 3 వంకాయలు ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఫంక్షన్లో చేసే చట్నీస్ ఉంటాయి కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు చేసుకొని ట్రై చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు వెల్లుల్లి, సాల్ట్ని యాడ్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మూత ఉంచేసి మంచిగా సన్న సెగ పైన ఉడకనివ్వాలి వీటన్నింటిని. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర ఇంకా పుదీనాని వాష్ చేసి ఉంచుకొని దాని లోపలికి యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు. ఇలా చేసుకున్న దీన్ని బాగా కలిపి ఒక చిన్న 2, 3 రెక్కల చింతపండును యాడ్ చేయాలి. వీటన్నింటిని చల్లారడానికి పక్కన ఉంచి మిక్సీలో లేకపోతే రోట్లోనైనా నూరుకోవచ్చు. ఇలా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మళ్ళీ కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసి తాలింపు వేసుకొని రోట్లో నూరుకున్న చట్నీకి ఇలా కలిపేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.